జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆ 17 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయడం చేతగాక ఏమిటండి మీరు మాట్లాడేది? ఎంత సిగ్గుచేటంటే, ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అంటే అది దానికి ఆలోచన కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు నవ్వుతున్నారు. నువ్వు మంచిదానివే, నేనే లంగోని. వారం రోజులు టైం ఇస్తున్నా, 10 రోజులు నేను టైం ఇస్తున్నా, తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానో నేను చెప్పను. ఏదో ప్రాంతంలో తిరుగుతా. నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది, హెలుసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. ఎవరికి సార్? నాకే. పంట నష్టం గురించి ఎన్యూమరేషన్ ఎలా చేశారు, అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలను అడిగి తెలుసుకుంటా. హెలుసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీ ఉద్యోగం పీకేస్తానని చెప్పి గట్టిగా చెప్పేవాడు. ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీ ఉద్యోగం పీకేస్తానని చెప్పి గట్టిగా చెప్పేవాడు. సార్ సరిగ్గా చూడండి సార్. వీళ్ళ టీటీఏ చెప్పండి సార్. ఎవరా టీటీ? అతనే జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. అతనా ఉద్యోగం ఊడిపోయి మెంట్లెక్కింది. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు రోజమ్మను హేయంగా మాట్లాడితే, ఏంటి సార్ అది? చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. అటు చూడు బే. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవడికి తెలీదు. బాగా వేసేసాడు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు, జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నాను నేను. అని మీరు మీదంతా లిక్కర్ వ్యాపారమే అనుకుంటా కదా, మీ కుటుంబ వ్యాపారం అంతా లిక్కర్ వ్యాపారం చేసిందని అంటారు. మాది కులమే గౌడ కులం. మా చిన్ననాటి నుంచి మా వృత్తి కళ్ళు గీత వృత్తి. అంటే ఆ విధంగా మా ముత్తాతల నుంచి ఎదిగాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కళ్ళు నుంచి సారా నుంచి మద్యం నుంచి మద్యం షాపుల నుంచి నకిలీ మద్యం, ఇలా ఎదిగారా? పొట్టోడికి దోలు తీరిపోయింది. సీను ఎలాంటి వాడు? సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. నాకు తెలీదమ్మా. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. A few moments later. శ్రీనివాస్ గారు, నేను నా కొడుకు పుడితే జగన్ గారి పేరు పెట్టుకుంటానని వీడియో ప్లే చేస్తే ఐ విల్ గివ్ 1 crore టు దెమ్. ఎవరైతే ప్లే చేస్తే వాళ్ళకి. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. లక్షల పేర్లు ఉన్నాయి, మేము పెట్టుకుంటాం. ఏం పేర్లు పెట్టుకోవడానికి నేనేమైనా అనామకుండా, లేకపోతే నాకేమైనా చదువు లేదా, జ్ఞానం లేదా? పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. లక్షల పేర్లు ఉన్నాయి, మేము పెట్టుకుంటాం. ఏం పేర్లు పెట్టుకోవడానికి నేనేమైనా అనామకుండా, లేకపోతే నాకేమైనా చదువు లేదా, జ్ఞానం లేదా? కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్న. మరి నేను చెప్పింది తప్పుందా? అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ పేరుతో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పొలిటికల్ డ్రామా చేశారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది.
18 నెలల తర్వాత గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన కొడాలి నాని పరామర్శలో జగన్ ను మించిపోయారు. కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లి ముందు ఆదుల కూర్చొని కాలు ఊపుతూ కార్యకర్తలతో జోకులు వేస్తూ నవ్వుల్లో మునిగిపోయారు. అదే సమయంలో చనిపోయిన కొడుకును తలుచుకుంటూ ఆ తల్లి కన్నీరు కార్చింది. ఈ సీన్ ఇప్పుడు అందరినీ కదిలేస్తుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పొలిటికల్ గా ఏమైనా నించాలని ఐడియా ఉందా? చుట్టుపక్కల అంతా కవర్ చేస్తున్నావు. ఖచ్చితంగా మేడం, నాకు పొలిటీషియన్ అవ్వాలని చాలా ఇష్టం. నాకు నీలాంటి వాళ్ళు వస్తే అసెంబ్లీ పరిస్థితి ఏంటి చూడండి. పోతా ఉన్నట్టు ఊదు పొగలు తెచ్చుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య రోజమ్మయ్య రోజా మా అత్తే ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఎగిరిగిరి పడ్డావు, వేల కోట్లు దంచావు నువ్వు. ఈ రోజు నెగిరిలు అట్ట ఫ్లాప్ అయ్యావు. జగనన్నా జగనన్నా అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎక్కడ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరపంటారు, మామూలు జనం జనరేషన్. ఏం చేద్దామంటావు మరి? కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. 11 రూపాయలకి. ఈ వైఎస్ఆర్సీపీ తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. అవును, క్లియర్ గా ఉందిగా. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. అంటే అది వైసీపీ మళ్ళీ ఏపీలో కనిపిస్తుంది అంటారా? డౌట్ ఇంకొన్నాళ్ళు పోతే అలాంటిది పార్టీ ఉందని కూడా మర్చిపోతారు జనాలు, నాకు తెలుసు. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అడిగితే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు? వైసీపీ ఓడిపోవటానికి అసలు కారణాలు ఏంటి? ఒకవేళ గుర్తుంటే కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ గుర్తుంటే గుర్తుండాలి. చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత. ఇంకా బతికే ఉన్నాడా? నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే. అసలు ఏంటి అసలు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దివ్యల మాధురి పుట్టినరోజు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరికి ఎలా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్ కు మాత్రం దివ్యల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. నవ్వుతున్నారు శ్రీనివాస్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ రాజా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ రాజా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ.
అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా ఏంటి సార్ అది? అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏమిరా బాలరాజు, రెచ్చిపో సచ్చిపో చివరికి దాని చేతిలో సంకనాగిపో, మాకెందుకురా. అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్లో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ, సమోసా, బిస్కెట్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో. మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్స్ వేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 3 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం 3 సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్, స్నాక్స్, సమోసాకు 3 కోట్ల రూపాయల బిల్లు ఏంటండి? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ గానీ మున్సిపల్ అధికారులు గానీ 5,000 రూపాయల బిస్కెట్లు, సమోసాలు తినేయాలి. ఓకే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి పైనంతా కూడా ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా చెప్తాను చూడండి. 7-10 వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి, ఇప్పుడు చూడండి, చూడ చక్కని పిక్చర్ ఇక్కడ మన ఐటీ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గత ప్రభుత్వంలో మన గుడ్డు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని చలిగా ఉంది, ఆడిపోతే స్నానం చేయాలి, ఆడిపోతే ముడ్డి కడుక్కోవాలి అని దుప్పటి కప్పుకున్న పనికి మాలినోడు ఎక్కడ? మనం అనాల్సింది పనికి మాలిన అమర్నాథ్ కాదు, పనికి మాలినోడికి పని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలైన పనికి మాలినోడు. ఏమో పని చేసే ముఖ్యమంత్రి, ఆయనేమో పనికి మాలిన ముఖ్యమంత్రి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.